నమస్తే అండి. నమస్తే. చూసారా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంది షణ్ముఖ్ విషయం. షణ్ముఖ్ గంజాయి వాడుతూ అడ్డంగా దొరికిపోయాడని పిచ్చి పిచ్చి తమ్మైలు అంటే అన్ని తమ్మైల్స్తో ఇప్పుడు హడావిడి అవుతుంది. ఏం జరిగింది అసలు? అంటే ఏం జరిగిందనేది మీరు చూడలేదు, నేను చూడలేదు. సో యూట్యూబ్లో ఒకే వీడియో 1,00,000 మంది చూస్తే మనకి అదే అర్థమవుతుంది. అసలు మనం నిజమేంటో నిజాలేంటో తెలియకుండా న్యూస్ వస్తుంది. అసలు విషయం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పేది ఎలా ఉంది అంటే, వాళ్ళ అన్నయ్య వినయ్ షణ్ముఖ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడని, తనతో ఒక 8-9 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాడని, వాళ్ళంతా అంటే లవ్ లో ఉన్నారని, ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటుంటే ఆ అమ్మాయి కేసు పెట్టిందట తన మీద. ఆ కేసు పెట్టడానికి తన వినయ్ షణ్ముఖ్ కోసం వెళ్ళిన పోలీసులకి షణ్ముఖ్ రూమ్ లో ఇది గంజాయి అండ్ డ్రగ్స్ దొరికాయి. అది విషయం ఇప్పుడు ట్రెండింగ్. మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పేది అలా ఉంది. దీని మీద అసలు ఏంటి మీ ఒపీనియన్? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేది మనకి మీరు చెప్పింది ఏదైతే ఉందో సేమ్ అదే రన్ అవుతుంది. సో షణ్ముఖ్ అనే వ్యక్తి గంజాయి కాలుస్తూ పట్టుబడినట్టు ఒక వీడియో ఫుటేజ్ లేదు. సో ఏంటనేది అది ఒక డౌట్గా ఉంది. సో ఒక లైవ్ అనేది ఉంటే కానీ మనకు నమ్ముతాము. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, మనకు అంతకుముందు వైజాగ్లో లోకల్ బై నాని అనే ఒక వ్యక్తి మొత్తం దానికి సంబంధించిన పడవలు ఉంటాయి కదండి, ఆ బోట్లు, అవన్నీ కూడా కాల్ చేసాడు, తనే దీనికి మూల కారణం అని చెప్పేసి ఒక రూమర్ అనేది ఆ రోజు బాగా స్ప్రెడ్ అయింది. మీకు తెలుసు ఆ విషయం. సో 24 అవర్స్ తర్వాత దీనికి ఈ సంఘటనకి లోకల్ బాయ్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. తను ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ సీమంతం రోజున పార్టీ కోసం ఒక పబ్లో కానీ ఒక బార్లో ఉన్నట్టు ఫుటేజ్ ఆధారాలు దొరికినాయి. తను వచ్చింది 2:40 ఎప్పుడు వచ్చాడని చెప్పేసి మనకి ఒక న్యూస్ ఇచ్చారు. సో స్ప్రెడ్ చేసేదేమో ఇంత చూపించారు. సో తనకి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చిన్నగా చూపించారు. సో దీనివల్ల ఏమైందంటే, వాళ్ళ సతీమణి ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి చాలా టెన్షన్ క్రియేట్ అయిపోయి రకరకాల బెంగలు, ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడిపోయింది. సో ఇప్పుడు మనకి షణ్ముఖ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య ఒక అమ్మాయిని లవ్ చేశారు, ఆ అమ్మాయి డాక్టరు. సో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థానికి రెడీ అయిందని చెప్పేసి ఈ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి పోలీసులు ఫ్లాట్కి వెళ్తే రెడ్ హ్యాండెడ్గా దొరికాడు షణ్ముఖ్ అని చెప్పేసి కనపడుతుంది. కానీ సో ఇది కూడా లోకల్ బాయ్ నానిలా జరుగుతుందా, లేకపోతే ఉల్టా పుల్టా లాగా, లేకపోతే రకరకాలుగా బండ్ల గణేష్ గారి విషయంలో జరుగుద్దా అనేది ఒక చిన్న డౌట్ అండి. ప్రతి యూట్యూబర్ కూడా ఇదే జరుగుతుంది. ఏంటంటే యూట్యూబర్ కొంచెం ఫేమ్ వచ్చేసింది అని అనేసరికి ఏమవుతుందంటే, మొత్తం వాడి మీదే దృష్టి ఉంటుంది, వాడు పతనం అయ్యేదాకా అలాగే ఉంటుంది. సో ఒక మనిషిని లేపాలన్నా అదే జరుగుతుంది, పడగొట్టేలన్నా అదే జరుగుతుందండి. రోడ్డు మీద తిరిగి 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కునే ఓడిని కూడా హైప్ చేస్తుంది. అయితే అసలు యాక్చువల్గా ఇష్యూ వచ్చేసి మౌనిక అనే అమ్మాయి వాళ్ళ అన్నయ్య వినయ్ షణ్ముఖ్ మీద కేసు పెట్టింది. అసలు అది కాదు సార్, ఇప్పుడు షణ్ముఖ్ హైలైట్ అవుతున్నారు దీంట్లో. షణ్ముఖ్ దొరికాడు, డ్రగ్స్ లో దొరికాడు అని చెప్పేసి హైలైట్ అవుతున్నారు. కేసు ఒకటైతే ఈ పోలీసులు ఇతన్ని పట్టుకోవడానికి పోయి ఈ షణ్ముఖ్ని పట్టుకోవడం ఏంటి? ఈ దీంట్లో ఏమైనా అంటే కావాలని చేసే అవకాశం ఏమైనా ఉందా? షణ్ముఖ్ని ఇలా ఇరికించాలని చేసే ప్రయత్నం ఏమైనా ఉందనుకోవచ్చా? ఇది మనం మెలికలు పెట్టుకుంటే బోల్డ్ వస్తాయి. సో వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఫ్లాట్కి వెళ్తే షణ్ముఖ్ బుక్ అయ్యాడు అంటే తనని అరెస్ట్ చేయడానికి వెళ్ళారని మీరు అడుగుతున్నారు. సో అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, వాళ్ళ అన్నయ్య కోసం వెళ్తే తను రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. సో ఇద్దరిని అరెస్ట్ చేసామని చెప్పేసి అంటున్నారు. సో ఒక డాక్టరు మోసం చేశాడని చెప్పి ఒక ప్రూఫ్ అయితే ఉంది. సో తిన డ్రగ్స్ తీసుకుంటున్నాడా, ఇంట్లో గంజా దొరికిందా, అది ఎంత దొరికింది, ఎన్ని కేజీలు దొరికింది అనేది, లేదా దాన్ని ఎవడు తీసుకొచ్చాడు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారని తనని నాశనం చేయాలి, షణ్ముఖ్ అనే వ్యక్తిని నాశనం చేయాలి, దాన్ని తన ఫేమ్ను వాడుకోవాలి. సోషల్ మీడియా మొత్తం అంతా కూడా రేటింగ్ కోసం ఒక మనిషిని కానీ ఒక ఫ్యామిలీని కానీ నాశనం చేసే ఉద్దేశం ఉందనుకోండి. సపోజు తన నాశనం అవుతాడు, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ బాగుంటాయి. అంతే ఇక్కడ ఏంటంటే విషయం, ఒక ఫుటేజ్ కావాలంటే కనుక అక్కడ ప్రతి ఒక్క రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి దగ్గర బజ్ ఉంది, వాడి దగ్గర బజ్ ఉందంటే కనుక సోషల్ మీడియా మొత్తం అట్టే వెళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ విషయం మాట్లాడే ముందు. కుమారి అండి బాగా హైప్ క్రియేట్ చేశారు. తన దగ్గరికి ఒక కెమెరామెన్ వచ్చాడు. ఆ కెమెరామెన్ బెగ్గర్ అని అనుకుంటున్నారు. తనకు ఇప్పుడు పెట్టిన పేరు ఏంటంటే బెగ్గర్, ఒక అడుక్కునేవాడు. తీరా కట్ చేస్తే 4 years బ్యాక్ తన ఫుటేజ్ మన ట్యాంక్ బండ దగ్గర ఒక ఇంటర్వ్యూ చూశారు. తను ఒక కెమెరామెన్, తను ఒక మూవీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో అన్ని డిపార్ట్మెంట్ వర్క్ చేసి
తనకి చిరాకు దొబ్బి ఒక రాళ్లలో ఒక చిన్న హట్ వేసుకొని శుభ్రంగా పడుకుంటున్న మనిషిని ఈ రోజు సోషల్ మీడియా మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఆయన హైప్ చేస్తుంది, హైప్ మొత్తం క్రియేట్ చేసి నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ అన్ని టీవీల్లోనూ తన కోసం గొప్పగా చెప్తారు. కానీ అన్యాయం జరిగేది చూపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నాకు ఏమో అర్థం కావట్లేదు. రేటింగ్ వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతాడు, మరో ఆర్జీవీ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే బజ్ ఉన్న చోటే సోషల్ మీడియా ఉంటుంది, కానీ అన్యాయం జరిగే చోట సోషల్ మీడియా ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా గంట కన్నా 2 గంటల కన్నా ఎక్కువ ఉండట్లేదు. అంటే పూర్తి న్యాయం జరిగేదాకా చూపించట్లా. షణ్ముఖ్ కూడా గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే డ్రింక్ చేసి అవును డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ చేశాడు, దొరికాడు, ఆ ఇష్యూ జరిగింది, అది ఒక సమాప్తం అయిపోయింది, అందరూ మర్చిపోయారు. రీసెంట్ గా మళ్ళీ ఇది వివాదంలో ఇరుక్కోవడం ఏంటి? సో యూట్యూబర్లు నిజంగానే ఒకవేళ ఇలా చేస్తే మీరు ఇచ్చే సలహా, యాజ్ ఏ ఒక యూట్యూబర్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటేనండి, పెద్ద పెద్ద ప్రముఖులు చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి షూటింగ్ 6 గంటలకు ఉంటే 5 గంటలు రెడీగా సెట్లు ఉండే మనుషులు వీళ్ళు. సో వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చిన యూట్యూబర్స్ అవనివ్వండి, ఇప్పుడు వచ్చిన టెక్నికల్గా ఈ మధ్యన యూట్యూబ్లో హీరోలు అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని చూసి నేర్చుకోమని నేను అంట. ఏదో ఈ రోజున ఒక సినిమా హిట్ అయిందనో, లేకపోతే ఒక సినిమా నాకు పెద్ద పేరు వచ్చేసిందని చెప్పి, నా అంత మగోళ్ళు లేడని చెప్పి వెర్రవీగి డ్రంక్ అండ్ డ్రైవ్లు అని చెప్పి, డ్రగ్స్ అని చెప్పి తిరిగితే ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, తప్పు చేసినోడికి శిక్ష పడినా పర్వాలేదు, తప్పు చేసినోడు బ్యాడ్ అయిపోయినా పర్వాలే, కానీ ఏ తప్పు చేయనోడు కూడా ఇక్కడ బ్యాడ్ పొందుతున్నాడని నేను అంటున్నా. ఇప్పుడు లోకల్ బై నానికి అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటా. సో ఈ రోజున షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక యాక్సిడెంట్లో దొరికాడు, తర్వాత కౌన్సిలింగ్ లేని, తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాడు, ఇంకా పేరు సంపాదించుకున్నాడు. ఈ రోజున ఇది నిజమైతే కనుక నిజంగా మిగతా వాళ్ళందరికీ కూడా షణ్ముఖ్ లాగా మనం అవ్వకూడదు. షణ్ముఖ్ ఏం చేశాడో తెలియదు, కానీ అలాంటి బ్యాడ్ అనేది ఏ వ్యక్తికి రాకూడదని నేను చెప్తా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీలో మనం హీరోగా అవనివ్వండి, కమెడియన్గా అవనివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవనండి. సో మనం కొంతమందిని ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో డ్రంక్ అండ్ డ్రైవ్లు, గంజాయి అనే జోలికి అయితే మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. దానికి ఎడిట్ అయితే మాత్రం జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఈ మౌనిక ఎవరైతే వినయ్ షణ్ముఖ్ మీద కేసు పెట్టిందో ఆ పర్సన్ ని వీళ్ళే, అంటే ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది వాళ్ళ మధ్య, వీళ్ళే కావాలని ఈమెను టార్గెట్ చేసి మా ఈ విషయం బయటకు తెస్తే, కేసు పెడితే గానీ మన పర్సనల్ వీడియో తీసి అట్లా బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పేసి మౌనిక చెప్తుంది. అంటే అందరి డౌట్ ఏంటంటే, ఒకవేళ మౌనిక ఈ కేసు పెట్టిన తర్వాత వినయ్ షణ్ముఖ్ని పట్టుకోవడానికి వెళ్ళి ఇట్లా షణ్ముఖ్ బుక్ అవ్వడం చూస్తే ఈమె వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తెలుసుంటాయి కదా, ఒకవేళ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందా వాళ్ళ రూమ్ లో ఇవి డ్రగ్స్ కి సంబంధించి గంజాయి దొరుకుతుంది చూడండి అని చెప్పేసి పట్టుకోండి అని చెప్పే అవకాశం ఉందంటారా? ఒకవేళ నిజంగా మనం పట్టుకోండి అనే అవకాశం ఉందని అంటే కనుక రెడ్ హ్యాండెడ్గా పలానా ఏదో బీరోలో దొరికిందో లేకపోతే ఏదో దొరికిందంటే ఇప్పుడు అనుకోవచ్చు. మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పేసి పోలీసు రూమ్ లో దొరికినాయి అనేది వస్తుంది ప్రస్తుతానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటేనండి, మనకి ఇంకొంచెం టైం కావాలి. అంటే 24 hours అయితే కానీ మనకి ఏం తెలియదు అప్డేట్స్. నిజంగా మీరు అన్నది చిన్న పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి మోసపోయింది ఒక వ్యక్తి వల్ల, షణ్ముఖ్ బ్రదర్ వల్ల మోసపోయింది. సో నిజంగా నేను మోసపోయాను కాబట్టి అవతల వాడి మీద కక్ష అనేది ఉంటుందిగా, మోసం చేసాడని. సో తనకు కావాలని చేసినా ఇందులో ఎటువంటి ఇది లేదు. చెప్పాలి అంటే ఏముంది, తప్పేముంది, మోసమే కదా. నిజంగా ఈవిడ మోసపోయింది, నాకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఎందుకు న్యాయం జరగాలి? సో అలాగే కూడా అనుమానాలు ఉంటాయి. అది ఏంటనేది పూర్తిగా తెలియాలంటే కనుక మనం టైం తీసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం ఏమీ తెలియకుండా మాట్లాడకూడదండి. ఏ పొద్దున్న నాకే జరగచ్చు, అట్లాంటి పరిణామాలు జరగచ్చు, అలాంటి విషయాలు నాకే జరగచ్చు. సో నేను కూడా ఒక యూట్యూబర్ అవనివ్వండి, ఆర్టిస్ట్ అవనివ్వండి, ఎవరైనా కూడా మనం ఒక మనిషిని జడ్జిమెంట్ చేసినప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని నేను అనుకుంటా. సో నేను తెలిసిందే నేను చెప్తున్నా. జరగబోయేది జరిగేది ఏంటి, ఇప్పుడున్న యూత్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా యూట్యూబర్లు ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఫేమ్ అవుతున్నారో, ఇది మచ్చా కావచ్చు, అది కాకుండా నిన్న లోకల్ బాయ్ కావచ్చు, ఆ తర్వాత పక్కింటి కుర్రాడు అని చెప్పేసి పక్కింటి అబ్బాయి, అవును, సేమ్ ఇవే ప్రాబ్లం. ఈ అమ్మాయి వల్ల ఇలా మోసపోయారు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టడం ఇలాంటివి జరుగుతుంది, ఏది పెళ్లి జరిగే సందర్భంలో. అవునండి, ఎలా చూడొచ్చు ఇవన్నీ? అదేనండి, ఇప్పుడు ఎప్పుడో చేసిన తప్పులు కూడా బయటపడుతున్నాయి ఈ మధ్యన. సో
సో అది కూడా అలా జరగచ్చేమో. ఇప్పుడు పుష్పలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా ఇలాగే ఇప్పుడు సినిమాకే పెద్ద మైనస్ అయిపోయింది పుష్ప 2కి ఆ క్యారెక్టరైజేషన్స్. సో కరెక్ట్గా షూటింగ్ జరిగేలో ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఏంది ఇలా జరుగుతుంది, పక్కింటి అబ్బాయి ఇక్కడ ఒక మైనర్ బాలిక, అలాగే ఒక దళిత సంబంధించిన అమ్మాయి, ఇలా జరగడం ఏంటి అసలు ఆలోచనతో చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సపోజ్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, పెళ్లి చేసుకోకపోతే మనం ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఏం జరుగుద్దని ఊహించలేకపోతున్నారా, అంటే మనం ఏం చేసినా చెల్లుద్దని అనుకుంటున్నారా, నాకు అర్థం కావట్లేదు. సో ఇలాంటివి ఇప్పుడున్న జనరేషన్ చేయకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.